ప్రియమైన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఘనమైన శ్రేష్టమైనటువంటి మీ నామమునకు వందనములు చెల్లించుచు దీనులుగా నేటి యొక్క ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి చేరి రాగలిగే కృపనిచ్చినారు. స్తోత్రములు. నీటి బుడ లాంటి మా జీవితాన్ని కాపాడి మా ఆయుష్ను పొడిగింపచేసి నేటి దినమును సజీవులుగా ఉంచినారు. స్తోత్రాలు. అనుదినము తండ్రి, దైవ మర్మముల ద్వారా మమ్మల్ని మీరు ఆదరిస్తూ ధైర్యపరుస్తూ బలపరుస్తున్న కొరకై స్తోత్రాలు. ఆగస్టు 13వ తేదీ నాడు కూడా మా కొరకు సిద్ధపరిచిన సందేశం ద్వారా మాతో మాట్లాడమని, మిమ్మల్ని చూసి వెంబడించుటకు, నీ మహిమార్థ కొరకై జీవించుటకు కృప చూపించమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దైవ మర్మములు. ఆగస్టు 13వ తేదీ. మేము సేవించుతున్న దేవుడు మండుచున్న వేడిమిగల అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనం. 2వ అధ్యాయములో నెబుకద్నెజరు రాజు దానియేలు దేవుడే దేవతలకు దేవుడును రాజులకు ప్రభువై ఉన్నాడని ఒప్పుకొనెను. 47వ వచనం. అతని సంస్థానములోని మంత్రజ్ఞులు శకునగాండ్రు చెప్పలేకపోయిన తన కలను దానియేలు బయలుపరచెను కనుక దానియేలు దేవుడే నిజమైన దేవుడని ఒప్పుకొనెను. పిమ్మట అనగా 23 సంవత్సరములు గతించిన తరువాత అదే రాజు ఒక బంగారు ప్రతిమను చేయించి ప్రజలందరూ దానికి సాగిలపడవలని ఆజ్ఞాపించెను. ఈ విషయమును 3వ అధ్యాయములో మనం చదివిదము. కొన్ని సంవత్సరాల క్రితమే తన కలలో బంగారు తల కలిగిన ప్రతిమను చూచెను కదా. ఆయనను ఇప్పుడు తానే 90 అడుగుల ఎత్తు 10 అడుగుల వెడల్పు గల బంగారు ప్రతిమను చేయించెను. నెబుకద్నెజరు హృదయములో ఎంత గర్వించిన వాడై ప్రజలందరూ తననే మ్రొక్కవలని కోరెను. తనకు కలిగిన ఐశ్వర్యము అధికారమును బట్టి ప్రజలందరూ తననే పూజింపవలని ఆజ్ఞ ఇచ్చెను. రాజ్యములో 3 యవనస్తులు అతని మాటలు నిరాకరించిరి. ఏమైనా సరే ఆ విగ్రహం ముందు సాగిలపడమని వారు నిశ్చయించుకొనిది. అన్ని యుగములలో తనతో జత పనివారుగా ఉంటకు జయించు వారిని కొందరిని ప్రభు సిద్ధము చేయుచున్నాడు. అటివారు బహు స్వల్పము. దేవుడు ఆ కొద్ది మందిని సిద్ధపరిచి వారి ద్వారా శత్రు పన్నాగములు విఫలపరచును. లోక రాజ్యములను కలవరపరచుటకు దేవుడు ఆ దినములో 4 యవనస్తులను వాడుకొనెను. ఈ 4 నమ్మకత్వం ద్వారా ఆ దేశంలోని గారిడివాండ్రు, జ్ఞానులు, మంత్రజ్ఞులు సిగ్గుపరచబడిరి. ఈ 4 యవనస్తుల వలె మనము కూడా అనేక అగ్ని పరీక్షల ద్వారా వెళ్ళవలసి ఉండును. అయితే ఈ పరీక్షలన్నీ మనల్ని జయించు వారినిగా చేయును. తత్ఫలితముగా మనం అన్నిటిలో అత్యధిక విజయం నొందువారం అయ్యేదం. మన సిద్ధపాటు కాలములో ఓపిక వహించినచో దేవుని ద్వారా మనము సాతాను క్రియలను లయపరిచి వాని సిగ్గుపరచెదము. నెబుకద్నెజరు పలికిన గర్వపు మాటలు వినుడి. నా చేతి నుండి మిమ్మల్ని విడిపింపగల దేవుడెక్కడున్నాడు? తన రాజ్యములోని విద్వాంసులు, మంత్రజ్ఞులు తన సమస్యను తీర్చలేని సమయముల్లో తన కష్ట దినములలో సజీవుడైన దేవుడున్నాడని, ఆయనే సహాయం చేయుటకు సమర్థుడని ఎరిగెను. ఇప్పుడైతే నా చేతి నుండి విడిపింపగల దేవుడెవరు అని పలుకుచున్నాడు. ఎంత బుద్ధిహీనత, ఎంత గుడ్డితనము! యేసుక్రీస్తు ప్రభును ఎరగని వారెంత బుద్ధిహీనులో ఎన్నటికీ గుర్తించలేరు. ఎంత ఐశ్వర్యము, విద్య గలవారైనను వారు బుద్ధిహీనులే. దేవుడు నెబుకద్నెజరుతో మాట్లాడినట్లే అనేకులతో తన సేవకుల ద్వారా మాట్లాడుచున్నాడు.